ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మ్యాక్స్ హెల్త్ కేర్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, ట్రెంట్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా అయితే మనం రత్నాకర్ గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. సో మనం చూసుకున్నట్లయితే దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే మరి లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. మరి ఇలానే కొనసాగే అవకాశం ఉందా? అసలు ఈ రోజు మార్కెట్లు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఓవరాల్ ఇండియన్ మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ గా ఉంది. రీసెంట్ ఏంటంటే కొన్ని ఇష్యూస్, ట్రంప్ ఇష్యూస్ అవన్నీ అప్ అండ్ డౌన్ అయ్యాయి. ఐ థింక్ ట్రంప్ గారు ఇప్పుడు చైనాతో షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు, టారిఫ్స్ తగ్గిస్తారనగానే అండ్ మెటల్ స్టాక్స్ అన్ని కూడా చాలా పాజిటివ్ గా మూవ్ అయ్యాయి మీరు చూస్తుంటే. అండ్ మార్కెట్ కూడా ప్రాఫిట్ బుక్ చేస్తుంది. ఇప్పుడు ఇది వాలటాలిటీ అంటే 26,000 లెవెల్స్ ఫర్ నిఫ్టీ అండ్ 85,000-86,000 లెవెల్ ఫర్ సెన్సెక్స్ ఇస్ అ గుడ్ బెట్. ఎందుకంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ది ఎకానమీ, ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ది సెక్టర్ మరీ పాజిటివ్ గా ఉంటే తప్పించి అది 27,000 లెవెల్స్ నిఫ్టీ, 90,000 లెవెల్స్ సెన్సెక్స్ కి వెళ్ళే అవకాశం చాలా తక్కువ. బట్ మార్కెట్ ఈస్ వెల్ పాయిస్డ్, వెల్ స్టెబిలైజ్డ్. ఇట్ విల్ బి స్టేబుల్ అండి, అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 1 క్వార్టర్. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. బెంగళూరు నుంచి కుమార్ గారు కాల్ చేశారు. కుమార్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ రత్నాకర్ గారు. నాకు స్టాక్ ఇన్ఫర్మేషన్ కావాలండి. ఒకటి వచ్చి సిమెన్స్ ఎనర్జీ అండ్ స్టాబిలిటీ ఇండియా, ఇప్పుడు మనం పొజిషన్ తీసుకోవచ్చా అండి? సిమెన్స్ ఎనర్జీ తీసుకోవచ్చు సార్, బట్ మీకు లాంగ్ టర్మ్ రిటర్న్ చాలా తక్కువ ఉంటుంది. అంటే 10-15% మించి ఉండదు అది యావరేజ్ అయ్యారు. ఎందుకంటే ఎనర్జీ స్టాక్స్ మన మీరు ఎకనామిక్ టైమ్స్ లో వాటిల్లో కూడా న్యూస్ ఇచ్చారు. గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్ ఎక్సెస్ అవుతుంటుంది నెక్స్ట్ 2-3 years. ఎక్సెస్ అయ్యి స్టోరేజ్ కి కెపాసిటీ పెరుగుతుంది. స్టోరేజ్ చేసుకోవాలని గవర్నమెంట్ కూడా వస్తుంది. ఎనర్జీ స్టోరేజ్ చేస్తున్న స్టాక్స్ ఏమైనా ఉంటే అందులో ఇన్వెస్ట్ చేయండి సార్. లాంగ్ టర్మ్ పరంగా, షార్ట్ టర్మ్ పరంగా ఇట్ విల్ డూ సంథింగ్ బెటర్, బట్ నాట్ ఎక్సెప్షనల్లీ డిఫరెంట్ ఫర్ యూ. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. ప్రవీణ్ గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. ప్రవీణ్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అమ్మా. ఈ జొమాటో షేర్స్ తీసుకోవడానికి అవకాశం ఇప్పుడు మంచి టైం అయినా, లేకపోతే వెయిట్ చేయమంటారా సార్? తీసుకోండి సార్ జొమాటో, ఎందుకంటే వన్ ఆఫ్ ది ప్రామినెంట్ స్టాక్ ఇన్ ఇండస్ట్రీ. గ్రోత్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఇస్ గుడ్. ఒకటి వాళ్ళకి నెగిటివ్ గా వచ్చిందంటే బ్లింకిట్ క్యాన్ ఇట్ సస్టైన్ విత్ జెప్టో. ఈ డార్క్ స్టాక్స్ విషయంలో జెప్టో చేసినంత డిఫరెన్షియేషన్ బ్లింకిట్ చేయలేకపోయింది. బట్ అదేదో ఇంప్రూవ్ చేస్తున్నాడు. ఇఫ్ దట్ హ్యాపెన్స్ ద స్టాక్ ప్రైస్ ఇస్ గోయింగ్ టు బి మోర్ దెన్ 25-30% డీసెంట్ గ్రోత్ ఉంటుంది సార్ 1 year. మీరు తీసుకోవచ్చు. ఇట్ ఇస్ అ గుడ్ స్టాక్ టు బి బాట్ అవుట్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. సార్, రత్నాకర్ సార్ గారికి నమస్కారం సార్. మీ విశ్లేషణ చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. ఏం లేదు సార్, నా దగ్గర వచ్చేసి ఎస్ఎన్ఎస్ ఫార్మా ఉంది సార్. దాని నుంచి నేను ఆర్పిజి లైఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. స్టాక్స్ అనేది పోర్ట్ఫోలియోలో 20 స్టాక్స్ కానీ అలా లిస్ట్ అవుట్ లో ప్రకారంగా వచ్చేసి నేను ఆర్పిజి లైఫ్ లోకి వెళ్దాం అనుకుంటున్నాను సార్. ఇది లాంగ్ టర్మ్ 4-5 years ఉండగలుగుతాను. అదే విధంగా సార్, రీసైక్లింగ్ లో గణేష ఈకోస్పియా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా సార్? ఇంకొక లాస్ట్ స్టాక్ సార్, పిక్స్ ట్రాన్స్మిషన్ సార్. ఈ మూడింటి గురించి చెప్పండి సార్. అదే విధంగా ఇప్పుడు 2 IPOs ఉన్నాయి కదా సార్, ఎన్టీఆర్ ఒకటి, తర్వాత కలబ్దాల్ కంపెనీ సార్. ఈ రెండిట్లో ఏది బెటర్ గా ఉండొచ్చు లాంగ్ టర్మ్ కి? వీటి గురించి క్లుప్తంగా చెప్పండి సార్, చాలా మందికి అందుద్ది సార్ విశ్లేషణ. థ్యాంక్ యూ. కరెక్ట్ గా ఎన్టీఆర్ దానికి పాజిటివ్ అవుట్కమ్ ఉందండి. అండ్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వెల్. మీరు మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ వ్యూస్, ఇటు మనీ కంట్రోల్ కానివ్వండి, మింట్ కానివ్వండి, అటు ఎకనామిక్ టైమ్స్ కానివ్వండి, many of the views are given very positive terms of this NTR related product. It is a very good bet అని అందరు చెప్పారు. డెఫినెట్లీ ఇట్ విల్ డూ వెల్ పోస్ట్ IPO అనేది వెరీ స్ట్రాంగ్ గా వచ్చిన కంటెన్షన్. ఎందుకంటే ఇది 1.5 year మంచి గ్రోత్ స్టోరీ సార్ వాళ్ళది. యూ కెన్ బై దట్ స్టాక్. కమింగ్ బ్యాక్, మీరు లైఫ్ సైన్సెస్ అంటున్నారు కాబట్టి కరెంట్ గా వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఐ నో, SMS Pharma and Laurus both are from Hyderabad.
లారస్ కి డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ హ్యూజ్ ఛాన్స్ అండి, ట్రంప్ ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంది. And we know critically the 900 rupees level on the stock is expected to perform at least 1200 to 1400 in coming 1.5 to 2 years. So మీరు డెఫినెట్ గా ఆర్పిజి లైఫ్ సైన్సెస్ కంటే లారస్ ల్యాబ్స్ వైపు మీరు మొగ్గు చూపెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. థర్డ్, ఎనర్జీ విషయంలో ఈ ఫిక్స్డ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఏదైతే ఉందో సార్, ఓవరాల్ గ్రోత్ మీకు స్టాక్ మార్కెట్ ఏంటంటే ఫ్యూచర్ రెవెన్యూ గ్రోత్ ప్రొజెక్షన్స్ బట్టి ఉంటుంది. Macroeconomic indicators are not very positive in terms of energy sector and transmission area. Still, there is a long way to go. It is not growing as exponentially, and government spend on that is very low currently. I don't feel that it is going to do well. Dan badalu meeru Adani Green, NTPC Green, ilanti stocks lo pedthe green energy meeda focus baga varigindi, and many contracts ఈ గ్రీన్ ఎనర్జీ మీద లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఎంటర్ అవుతున్నారు కాబట్టి దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పర్ఫార్మ్ వెల్ ఇన్ కమింగ్ డేస్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, నర్వోత్తమ్ గారు కాల్ చేశారు. నర్వోత్తమ్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ అండి రత్నాకర్ గారు. నాకు స్టాక్స్ ఉన్నాయి. ఒకటి శ్రీరామ్ ఫైనాన్స్, నేను 590 లో తీసుకున్నాను. ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, కొన్ని రోజులు వెయిట్ చేయవచ్చా? ఇంకోటి వచ్చేసి ఎన్సీసీ. సో ఎన్సీసీ లాస్ట్ 6 months నుంచి ఏం పెరగట్లేదు. సో అది హోల్డ్ చేయవచ్చా లేక ఫర్దర్ వాట్ ఇస్ ద స్టేటస్ ఆఫ్ దట్? ఓకే, శ్రీరామ్ ఫైనాన్స్ అంటే గుడ్ స్టాక్ టు హోల్డ్. ఎనీథింగ్ ఆన్ మీరు హిస్టారికలీ మీరు చూసుంటే ఎప్పుడైతే రేట్ రిడక్షన్ జరుగుతాయో, అంటే ఆర్బీఐ స్టార్టెడ్ స్లాషింగ్ రేట్స్, మీరు హోమ్ లోన్ రేట్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 1% డౌన్ అయింది. ఈ రేట్ రిడక్షన్ జరిగినప్పుడు ఎన్బిఎఫ్సి కంపెనీస్ విల్ పర్ఫార్మ్ వెల్. మీకు అందుకనే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్డిబి ఇవన్నీ స్టార్టెడ్ పర్ఫార్మింగ్. అంటే టెక్నికల్ అనాలిసిస్ చేశాడు. ఎందుకు పెరుగుతుంది అని మీరు అడగొచ్చు. రేట్ రిడక్షన్ జరిగినప్పుడు కన్సంప్షన్ ప్యాటర్న్ పెరిగి లోన్ బుక్ సైజ్ చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది కంపేర్ టు రెగ్యులర్ సినారియో. అండ్ ఆర్బీఐ ఆల్సో, ద న్యూ గవర్నర్ ఆల్సో ఇన్సిస్టెడ్ మీరు లోన్స్ ఎక్కువ అంటే కన్సంప్షన్ పెంచండి అన్నారు. కాబట్టి ఇటు బ్యాంక్ స్టాక్స్ కానీ ఇటు ఎన్బిఎఫ్సి స్టాక్స్ కానీ దే ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ వెల్ అండి. డెఫినెట్లీ హోల్డ్ శ్రీరామ్ ఫైనాన్స్ ఫర్ సమ్ వన్ టైమ్. నెక్స్ట్ అట్లీస్ట్ 2 quarters లో యూ విల్ సీ వెరీ పాజిటివ్ అవుట్కమ్. దాని తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్. ఐ విల్ నాట్ ఆస్క్ యూ టు హోల్డ్ లాంగర్, ఎందుకంటే ఇది షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ వెరీ పాజిటివ్ గా ఉన్న సిచ్యువేషన్ టుడే. కమింగ్ బ్యాక్ టు ఎన్సీసీ, ఎన్సీసీ ప్రాబ్లం ఏంటంటే సార్, ఆర్డర్ బుక్ అనుకున్న విధంగా పెరగలేదు, అందుకని స్టక్ అయింది. న్యూ ఆర్డర్ విన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అంటే మేజర్ ఆర్డర్ విన్స్ ఏం లేవు. దే గాట్ సమ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్ లో ఉన్నాయి. అన్లెస్ వి సీ న్యూ ఆర్డర్ గ్రోత్ యూ విల్ నాట్ సీ మూమెంటమ్ ఇన్ ఎన్సీసీ అండి. ఐ హోప్ మేనేజ్మెంట్ విల్ కమ్ బ్యాక్ విత్ పాజిటివ్ అనుకుంటున్నాను నేను. రైట్ సార్, అలాగే మరో కాల్ ఉన్నారు, ప్రభు గారు కాల్ చేశారు. ప్రభు గారు మీ డౌట్ ఏంటో అడగండి. I want to know about Voltamp and Interlabs అండి. Voltamp and Interlabs అండి. న్యూలాండ్ అండ్ వింటర్ యాప్స్ అంటున్నారు కదా సార్ అది? అవునండి. న్యూలాండ్ ఈజ్ అ గుడ్ స్టాక్ అండి, కంటిన్యూ టు హోల్డ్, యూ విల్ డూ వెల్ అండి. వింటర్ ల్యాబ్స్ కూడా సిఆర్ఓ లో ఉంది, క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. రీసెంట్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ సిఆర్ఓ లో కొన్ని చేంజెస్ వస్తున్నాయి, గవర్నమెంట్ ఇండికేట్ చేస్తుంది. అది కనుక అవుతే వింటర్ ల్యాబ్స్ షేర్ ఇస్ ఫర్దర్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో వెల్. But still waiting. Government last 6 months నుంచి proper all the countries across the world are looking at CRO level guidelines to be modified in India, so that many of the external research pharma companies will come to India and take the benefit అనేది వెయిట్ చేస్తున్నారు. గవర్నమెంట్ యాక్షన్ అయితే ఇంకా లేదు సార్. అది కనుక వస్తే ఇట్ విల్ టర్న్ వెరీ వెరీ పాజిటివ్ ఫర్ యూ ఫర్ ఎస్ అండి. Venture Labs is concerned. And currently hold edge. Both stocks are good bets. రత్నాకర్ గారు సార్, ఇది వేణు వర్మ గారు అడుగుతున్నారండి. హుండాయ్ మోటార్స్ ఈ ప్రైస్ రేంజ్ లో ఫ్రెష్ బై చేయొచ్చా, సపోర్ట్ లెవెల్స్ చెప్పండి అని అడుగుతున్నారు. చేయొచ్చండి, ఇట్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ. వాళ్ళు ఇప్పుడు కొత్త వెన్యూ రిలీజ్ చేస్తున్నారు. లాట్ ఆఫ్ పాజిటివ్ బస్ ఇస్ దేర్ అండ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ పెరుగుతాయి అనుకుంటున్నాను. ఇట్ విల్ పుష్ హుండాయ్ షేర్స్ లాట్ అండి. ఆల్రెడీ కొద్దిగా ఫ్యాక్టర్ అయింది, బట్ గ్రౌండ్ లెవెల్ ఆర్డర్స్ దాని బస్ కనుక పాజిటివ్ టర్న్ అవుతే మార్కెట్ విల్ డూ వెల్. హుండాయ్ ఇస్ అ గుడ్ బెట్ యాజ్ ఆఫ్ నౌ. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, కుమార్ గారు ఉన్నారు. కుమార్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్, రత్నాకర్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ 2 స్టాక్స్ హోల్డింగ్ లో ఉన్నాయి సార్. ఒకటి కెనరా బ్యాంక్ 99 రూపీస్ లో తీసుకున్నాను 500 షేర్స్. అది హోల్డ్ చేసుకోవచ్చా? నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, ఐ కెన్ వెయిట్ స్టిల్ 1 to 2 years.
ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేకుంటే హోల్డ్ చేసుకోవచ్చా? రెండవది ఎన్సీసీ సార్ 230 ఉన్నాయి, యావరేజ్ ప్రైస్ 400 షేర్స్ ఉన్నాయి సార్, 230 అది హోల్డ్ చేసుకోవచ్చా? నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ సార్. మీరు 2 లాంగ్ టర్మ్ ఉన్నారు. మీరు కెనరా బ్యాంక్ కావాలంటే సేల్ చేసి మూవ్ ఇంటూ ఐసిఐసిఐ బ్యాంక్ అంటే ఇట్ విల్ డూ ఫార్ బెటర్ రిటర్న్స్ కంపేర్ టు కెనరా బ్యాంక్. ఎందుకంటే రీసెంట్ గా మెనీ అనలిస్ట్ రిపోర్ట్స్ కేమ్ ఇన్ సెడ్ ఐసిఐసిఐ నెట్ ఇన్వెస్ట్మెంట్ మార్జిన్ గ్రోత్ ఈస్ ఫార్ బెటర్ కంపేర్ టు కెనరా బ్యాంక్ అని వెరీ క్లియర్ గా చెప్పారు వాళ్ళు. సో లుక్ ఎట్ దట్ ఆపర్చునిటీ కంపేర్ టు కెనరా బ్యాంక్. అలానే ఎన్సీసీ ఇందాకే మనం మాట్లాడుకున్నాం. ఎన్సీసీ వన్ ఆఫ్ ది మేజర్ కన్సర్న్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ఆర్డర్ బుక్. రీసెంట్ వేళ ఆర్డర్ బుక్ స్టేబుల్ గా ఉందండి. If they get 2-3 large orders from the state governments, then it will pick up in the market. And otherwise, our group turnover was established at 22,000 crores last year. Year kuda more or less stable ga lane undi. Profit margins kuda pedda movement ledu. Unless the order book size grows very large, the price will not grow. And we are expecting some positive outcomes in coming 1 or 2 months from them. You can hold NCC as of now. Right, sir. Alage రామాంజనేయులు గారు అడుగుతున్నారండి, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారంట, అది కాకుండా ఇంకా బెస్ట్ ఫండ్ ఏంటిదని అడుగుతున్నారు. సార్ ఏం లేదు, యాజ్ ఆఫ్ నౌ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ లో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇన్వెస్ట్ చేయండి సార్. అందరూ ఫండ్ మేనేజర్స్ సిమిలర్లీ దే ఆర్ డూయింగ్ వెల్ ఓవరాల్ గా స్టాక్ చూసి అండ్ అదర్ థింగ్స్ చూసి. సో ఇట్ డజంట్ మ్యాటర్. ఈ మధ్య కాలంలో బాగా పర్ఫార్మ్ చేసింది ఏంటంటే నిప్పాన్ ఒకటే హాస్ డన్ వెల్, కొటక్ హాస్ డన్ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్స్ and our portfolio good. But SBI also has done well, sir. 30 to 1 or 2% changes, but overall all of them are performing in the similar context. Please continue to invest in equity stock than in a debt or a balanced. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. వీరాంజనేయులు గారు కాల్ చేశారు. వీరాంజనేయులు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నేను గుంటూరు నుంచి అండి జేఎస్టీఎల్ షేర్ గురించి తెలుసుకుందాం అనుకున్నాను సార్. దాంట్లో 2000 ఇన్వెస్ట్మెంట్ చేశాను షేర్స్, అది హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఎట్లా అయిందని అర్థం కాలా. JSPL ఇన్ఫాక్ట్ ఉంచొచ్చు సార్, నో ఇబ్బంది లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ ఇన్ కమింగ్ డేస్. కొద్దిగా హోల్డ్ చేయండి సార్. అందరూ ఏంటంటే మూమెంటల్ స్టాక్స్ కోసం చూస్తున్నారు, ఇన్వెస్ట్ చేయగానే ఇమీడియట్ గా రిటర్న్ వస్తుందని. కానీ కరెంట్ గా మార్కెట్ స్టేబుల్ గా ఉందండి. ఇట్ ఈస్ నాట్ ఆన్ వెరీ పాజిటివ్, ఇట్ ఈస్ నాట్ ఆన్ వెరీ నెగటివ్, బట్ మార్కెట్ ఈస్ లుకింగ్ వెరీ పాజిటివ్ అవుట్కమ్. ది స్టాక్స్ విల్ పర్ఫార్మ్ వెల్ ఇన్ కమింగ్ 12 months to 18 months అండి. You will see decent 18 to 20% upside in this stock. Hold చేయొచ్చు. రైట్ సార్, అలాగే శరత్ చంద్ర గారు అడుగుతున్నారండి, హెరిటేజ్ ఫుడ్స్ అండ్ జొమాటో షుడ్ ఐ యాడ్ మోర్ అని అడుగుతున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ వద్దండి. I think they have become stable and regular growth, not an extraordinary growth చేయట్లేదు. Zomato definitely is a good buy current market లో. Swiggy versus Zomato has done well. Ola versus Ather lo Ather has done well overall performance, but high risk bet తీసుకోవాలంటే Ola తీసుకోమంటున్నారు. But Zomato is a very positive outcome. Most of the analysts have written very positively. Please go ahead and buy Zomato. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. శ్రీకాంత్ గారు కాల్ చేశారు. శ్రీకాంత్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ ఇండోఫామ్ ఒకటి ట్రాక్టర్లు తయారు చేసేది, కిల్ బర్గర్, డీ డెవలపర్, ఈ మూడింటిని గురించి చెప్పండి సార్. ఇవి లాంగ్ టర్మ్ బెస్ట్ స్టాక్స్ అయినా ఒక 2-3 years ఉంచుకోవడానికి. సార్ ఇవి గవర్నమెంట్ స్పెండ్, క్యాపెక్స్ గ్రోత్ అండ్ ఓవరాల్ స్పెండ్ యాక్టివిటీస్ చూసినప్పుడు మూడు విల్ డూ వెల్ ఇన్ ద లాంగ్ టర్మ్ గ్రోత్. బట్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద బడ్జెట్ అంటే ద allocation for certain sectors has been very low and growth has been strong. Most of the investments ఈ రోజు చూస్తుంటే రోడ్స్ కి వెళ్తుంది. And other activities they have reduced. They want private consumption to grow. Private consumption ఈ ఏరియాలో స్లోగానే ఉంది, నాట్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అయితే లేదు. బట్ మీరు లాంగ్ టర్మ్ బెట్, యువర్ మోడరేట్ కన్జర్వేటివ్ టు మోడరేట్ ఇన్వెస్టర్, ఐఎమ్ ఓకే రత్నాకర్ అనుకుంటే ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ రైట్ నౌ అండ్ కంటిన్యూ. రైట్ సార్, అలాగే రామ్ గారు అడుగుతున్నారండి, గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ స్టెబిలైజ్ అయ్యాయి అంటండి. లాస్ట్ మంత్ 5 lakhs ఇన్వెస్ట్ చేసి 25% ప్రాఫిట్ బుక్ చేసుకున్నారంట, మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. గోల్డ్ సిల్వర్ అందరూ అనలిస్టులు ఇచ్చారు, ఇట్ హస్ రీచ్ ద పీక్, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఫాల్ డౌన్. అందుకని మీరు ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేయకండి, హోల్డ్ చేయండి. అందరు రికమెండ్ చేసింది ఏంటంటే స్మాల్ పోర్షన్ కావాలంటే సిప్ చేయండి, కానీ డోంట్ పై టూ మచ్ ఆఫ్ ది గోల్డ్, ఇట్ ఈస్ నాట్ గుడ్.
అయిపోయింది సార్. గోల్డ్ గ్రోత్ ఇప్పుడు ఏదైతే వచ్చిందో ట్రంప్ ఇష్యూస్, వార్ ఇష్యూస్ అవన్నీ కూడా దే కేమ్ టు కంక్లూజన్. డోంట్ ఫర్దర్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ ఆర్ సిల్వర్. దిస్ ఇస్ ద రికమెండేషన్ ఫ్రమ్ ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ అనలిస్ట్ నాట్ టు డూ ఎనీ మోర్. But still people have some faith, go for a SIP. For example, my investment around 60,000 per year పెట్టాలనుకుంటే 5,000 per month SIP పెట్టండి. Don't invest 60,000 right away. That is the recommendation of all the investors put together. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. రామబ్రహ్మం గారు కాల్ చేశారు. రామబ్రహ్మం గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గోల్డ్ గురించి టైంలో కొనొచ్చా అడగమంటారా అని అడుగుతాను సార్. వద్దని ఇప్పుడే చెప్తున్నాను. గోల్డ్ ఇట్ ఈస్ టూ కాస్ట్లీ అఫైర్. ఇప్పుడు ఇట్ హెస్ రీచ్ ద పీ. కొద్దిగా హోల్డ్ చేయండి సార్, ఇంకా ఫర్దర్ గా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రంప్, చైనా ఇష్యూస్, టారిఫ్ ఇష్యూస్, వార్ ఇష్యూస్ ఆర్ కమింగ్ టు ఏ కంక్లూషన్. పీపుల్ లుక్ ఫర్ ఆల్టర్నేటివ్ అసెట్స్. కొద్దిగా గోల్డ్ తగ్గుతుంది, అది కొద్దిగా ఫ్లాట్ అయిన తర్వాత అప్పుడు కొనుక్కోండి. రైట్ నౌ లెట్ us not get in. రైట్ సార్, అలాగే నరేష్ కుమార్ గారు అడుగుతున్నారండి, గోల్డియం ఎట్ 380 అంటండి, హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలా అని అడుగుతున్నారు. ఎగ్జిట్ చేయండి సార్. యాజ్ ఆఫ్ నౌ హోల్డ్ చేసే కంటే దెన్ యూ లుక్ ఫర్ అదర్ స్టాక్స్ విచ్ ఆర్ డూయింగ్ వెల్. నేను బ్యాంకింగ్ స్టాక్స్ బాగా పర్ఫార్మ్ చేస్తాయి. ఎనర్జీ స్టాక్స్ ఆర్ గోయింగ్ టు డూ లిటిల్ బిట్ బెటర్ సైడ్ at least, and consumption story continue to do well for us in next 1 or 2 quarters. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. పుష్పలత గారు కాల్ చేశారు. పుష్పలత గారు మీ డౌట్ ఏంటో అడగండి. అది పోలిక్యాబ్ మేము 2 years అయిందండి అది కొనేసి సేల్ చేయాలా ఏంటని చెప్పేసి ఉంటే బాగుంటుందా లేదంటే అమ్మేస్తే బాగుంటుందా అని చెప్పేసి అడుగుదామని చేస్తానండి. అంటే మీరు ప్రాఫిట్ లో ఉంటే అమ్మండి మేడం, ప్రాఫిట్ లేకపోతే హోల్డ్ చేయండి. మార్కెట్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. వాళ్ళు చాలా గనులు ఉన్నారు. గ్రోత్ వాజ్ వెరీ పాజిటివ్, బట్ లాస్ట్ 6 months లో కొద్దిగా గ్రోత్ స్లో డౌన్ ఉంది. 2 aspects, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్, రియల్ ఎస్టేట్ సెక్టర్ స్లో డౌన్ ఉంటున్నాను. ఇందాకే మన వాళ్ళు చాలా మంది ఎన్సీసీ స్టాక్ గురించి అడిగారు. రియల్ ఎస్టేట్ కూడా ఇప్పుడే పికప్ అవుతుంది, కానీ ఇట్ హస్ నాట్ పిక్డ్ అప్ as they are. Please, if you are in profit, sell it and make your profit instead of holding the stock. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కార్తీక్ గారు కాల్ చేశారు. కార్తీక్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్కారం సార్, నేను ఇప్పుడు ఐటీసీ తర్వాత జొమాటో ఈ రేట్లలో ఎంట్రీ కావచ్చా సార్? బోత్ ఆర్ గుడ్ స్టాక్స్ టు బి ఎంటర్డ్ సార్. ఆలోచించకండి, తీసుకోండి. అంటే మీరు షార్ట్ టర్మ్ మూమెంటం కావాలంటే వద్దు. లాంగ్ టర్మ్ అంటే 12 months and above నాకు డీసెంట్ 20 to 30% రిటర్న్ కావాలంటే ప్లీజ్ బై ది స్టాక్. ఇట్ విల్ డూ వండర్స్ ఫర్ యూ. రైట్ సార్, అలాగే మధులత గారు అడుగుతున్నారండి, వేర్ రెన్యూవబుల్స్ 50% లాస్ లో ఉన్నారంట అండి, ప్రెసెంట్ హోల్డ్ చేశారంట, యావరేజ్ చేయవచ్చా అని అడుగుతున్నారు. చేయండి మేడం, కొద్దిగా యావరేజ్ చేసుకోండి. సో యూ కెన్ రికవర్ లాస్. ఐ థింక్ ఇట్ విల్ కమ్ బ్యాక్. ఫర్ టైమింగ్ ఇట్ ఈస్ గోయింగ్ నెగిటివ్, ఎందుకంటే డీ గ్రోత్ ఇచ్చారు. వాళ్ళ అనలిస్ట్ కన్సంప్షన్స్ కూడా దే ఆర్ నాట్ గివెన్ ఎ వెరీ పాజిటివ్ అవుట్కమ్. సో ప్లీజ్ యావరేజ్ ఇట్ అవుట్ అండి. రైట్ సార్, అలాగే విజయ్ కుమార్ గారు అడుగుతున్నారండి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ హోల్డింగ్ ప్రైస్ ఎట్ 66, కెన్ ఐ హోల్డ్ ఆర్ సెల్ ఆర్ యావరేజ్ చేయాలని అడుగుతున్నారు. లేదు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ హోల్డ్ చేయండి సార్. దే ఆర్ గివింగ్ ఏ పాజిటివ్ అవుట్కమ్. బ్యాంకింగ్ స్టాక్స్ ఓవరాల్ గా చాలా బాగుంది. అది 82 దగ్గర ఎప్పుడు స్టక్ అవుతుంది. 82 క్రాస్ అవ్వట్లేదు, సైకలాజికల్ బ్యారియర్. అది 82 కనుక క్రాస్ అవుతే ఇట్ ఈస్ గోయింగ్ టు క్రాస్ 100, విచ్ ఈస్ గోయింగ్ టు వెరీ పాజిటివ్ అవుట్కమ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. ఓకే సార్, ప్రెసెంట్ అసలు ఏ సెక్టార్లు బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళంటే ఏం చెప్తారు సార్? సార్, బ్యాంకింగ్ అండ్ కన్సంప్షన్ స్టోరీ అంటే ఐటీసీ, హెచ్యుఎల్, డాబర్ ఇలాంటివి వస్తున్నాయి కదా ఇప్పుడు. ఎంటీఆర్ రిపోర్ట్స్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ అండి. అదర్ సెక్టర్స్ కొద్దిగా స్లో అండ్ స్టేబుల్ గా ఉంటాయి, నాట్ ఎక్స్పోనెన్షియలీ గుడ్. Prior to that, auto sector is expected to do well because of the GST rate reduction, which we have already seen in December and January. అందుకని ఇప్పుడు ఈవెన్ టుడే టాటా, హోండా, మారుతి, టీవీఎస్ వీటన్నిటి కూడా పాజిటివ్ అవుట్కమ్ ఇచ్చారు. సో ఇవన్నీ మూమెంట్ అంటే నెక్స్ట్ 2 quarters దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. కొనండి, ఇట్స్ గోయింగ్ టు బి మచ్ వర్త్ వైల్. అండ్ సంబడి ఎంటరింగ్ ఫస్ట్ టైం మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ స్టాక్స్ నేను ప్రిఫర్ చేస్తాను దాన్ని డైరెక్ట్ ఈక్విటీ. రైట్, థ్యాంక్ యూ రత్నాకర్ గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్.